తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇన్నాళ్ళు టాప్ స్టార్స్ భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు మాత్రమే పాన్ ఇండియా రేంజ్ మూవీస్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కంటెంట్ కనెక్ట్ అయితే చిన్న సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్లో బస్ క్రియేట్ చేస్తున్నాయి. అందుకే యంగ్ జనరేషన్ హీరోలు కూడా పాన్ ఇండియా కలలు కంటున్నారు. ప్రెసెంట్ ఈ లిస్ట్ భారీగానే కనిపిస్తోంది. స్టార్ లీగ్లో ప్రూవ్ చేసుకోకపోయినా యంగ్ హీరో సుధీర్ బాబు వరుసగా పాన్ ఇండియా ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే హరోం హర సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేసిన సుధీర్ ఇప్పుడు జటాధర సినిమాతో మరోసారి పాన్ ఇండియా మార్కెట్లో ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. యంగ్ జనరేషన్ లో వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరో నిఖిల్ కార్తికేయ 2తో నిఖిల్ కు నేషనల్ మార్కెట్ ఓపెన్ అయింది. అందుకే ఇప్పుడు కార్తికేయ 3తో పాటు స్వయంభూ, ది ఇండియా హౌస్ సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నారు నిఖిల్. నిఖిల్ తో పాటు తేజ సజ్జా, అడవిశేష్, వరుణ్ తేజ్ లాంటి యంగ్ హీరోలు కూడా వరుసగా పాన్ ఇండియా ప్రయోగాలు చేస్తున్నారు. మరి ఈ కుర్ర హీరోలు కూడా మాస్ హీరోల రేంజ్ లో పాన్ ఇండియా ట్రెండ్ ను కంటిన్యూ చేయగలరా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది బాహుబలి. రీ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్ సెన్సార్ రిపోర్ట్ ను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ రిపోర్ట్ లో సినిమా రన్ టైం, ఆడియన్స్ తో పాటు సినీ జనాలకు కూడా షాక్ ఇస్తుంది. ఎందుకు అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. ఈ జనరేషన్ లో ఇండియన్ సినిమా చూసిన బిగ్గెస్ట్ మైల్ స్టోన్ బాహుబలి. 2 భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు ఉన్న భారతీయ సినిమా రికార్డ్స్ అన్నిటినీ చేర్పేసింది బాహుబలి ది కన్క్లూజన్. అందుకే బాహుబలి తొలి భాగం రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో 2 భాగాలను ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 2 సినిమాలను ఒకే భాగంగా రిలీజ్ చేస్తున్నారన్న న్యూస్ వచ్చిన దగ్గర నుంచి ఆ సినిమా రన్ టైం ఎంత ఉండబోతుంది అన్న క్యూరియాసిటీ ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ కనిపించింది. ఫైనల్ గా సెన్సార్ రిపోర్ట్ తో సినిమా రన్ టైం విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఏకంగా 3 గంటల 44 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది బాహుబలి ది ఎపిక్. గత 25 ఏళ్లలో ఇంత భారీ చిత్రాలు 1-2 వచ్చాయి. లగాన్ సినిమా దాదాపు ఇదే రన్ టైంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ రన్ టైం కూడా ఇంతే. ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ ఇంత భారీ రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉండబోతుందన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. మరి జక్కన్న మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అంటున్నారు హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్. ప్రెసెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ తన ఇమేజ్ ను మార్చుకునేందుకు కష్టపడుతున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్నారు. మహానటి సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ తర్వాత విమెన్ సెంట్రిక్ సినిమాలకు కేర్ ఆఫ్ గా మారారు. ఆఫ్ బీట్ సినిమా అయినా, మాస్ కమర్షియల్ సినిమా అయినా కీర్తి ప్రెజెన్స్ కు స్పెషల్ క్రేజ్ కనిపిస్తోంది. రీసెంట్ గా గ్లామర్ ఇమేజ్ కూడా రావడంతో మరింత స్పీడ్ పెంచారు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ బ్యూటీ. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా రౌడీ జనార్దనలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని గట్టిగా నమ్ముతున్నారు ఈ బ్యూటీ. లుక్స్ పరంగానూ ప్రయోగాలు చేస్తున్నారు కీర్తి సురేష్. ఈ ఎక్స్పెరిమెంట్స్ గ్లామర్ ఇమేజ్ తెచ్చిపెడతాయని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఇన్నాళ్లు అచ్చమైన తెలుగమ్మాయిలా పరిగణీల్లో కనిపించిన కీర్తి ప్రెజెంట్ తన సోషల్ మీడియా పోస్టులకు గ్లామర్ టచ్ ఇస్తున్నారు. మరి ఈ చేంజ్ ఓవర్ కీర్తి ఇమేజ్ ను మారుస్తుందేమో చూడాలి. బలగం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు వేణు ఎల్లమ్మ పేరుతో ఓ సినిమా ప్లాన్ చేశారు. దిల్ రాజు బ్యానర్లో నిర్మిస్తున్నట్టుగా ఎప్పుడో అనౌన్స్మెంట్ ఇచ్చిన ఈ సినిమాకు ఇంతవరకు హీరో దొరకలేదు. ఒకరిద్దరు హీరోలు ఓకే అయినట్టుగా వార్తలు వినిపించినా ఎవరూ అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు. ఫైనల్ గా ఇన్నాళ్లకు హీరో దొరికాడన్న టాక్ వినిపిస్తుంది. ఎవరా హీరో? ఎల్లమ్మ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం డీటెయిల్స్ అన్ని. లెట్స్ గో. బలగం సక్సెస్ తర్వాత మరోసారి రూరల్ కాన్సెప్ట్తో ఎల్లమ్మ అనే సినిమాను ప్లాన్ చేశారు దర్శకుడు వేణు. కాస్త భారీగా తెరకెక్కించేందుకు రెడీ చేసిన ఈ సినిమాను ముందు నాని హీరోగా తెరకెక్కించాలి అనుకున్నారు. కానీ అప్పటికే హాయ్ నాన్న వర్క్లో బిజీగా ఉన్న నాని ఆ సినిమాకు నో చెప్పారు. దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కిన తమ్ముడు షూటింగ్ టైంలో ఎల్లమ్మలోనూ నితిన్ హీరోగా నటిస్తారన్న ప్రచారం జరిగింది. తమ్ముడు రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా కూడా పట్టాలెక్కుతుంది అన్న ప్రచారం జరిగింది. తమ్ముడు డిజాస్టర్ కావడంతో
నితిన్ ఎల్లమ్మ సినిమా చేసేందుకు నో చెప్పారు. ఫైనల్ గా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారన్న న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. అఫీషియల్ గా అనౌన్స్ కాకపోయినా ఈ కాంబో దాదాపు సెట్ అయినట్టే అంటున్నారు క్రిటిక్స్. దిల్ రాజు ప్రెస్టీజియస్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా విషయంలో త్వరలో మరింత క్లారిటీ రానుంది. ప్రజెంట్ టాలీవుడ్ స్క్రీన్ మీద స్ట్రైట్ సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాల హవా కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ జోరు ఏ రేంజ్లో ఉందంటే స్ట్రైట్ సినిమాల కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది. ఇంతకీ డిసెంబర్ బరిలో ఉన్న సినిమాలేంటి, వాటితో పోటీ పడుతున్న డబ్బింగ్ సినిమాలేంటి? దీపావళి సినిమాల సందడి ముగుస్తుండటంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఇయర్ ఎండ్కు షిఫ్ట్ అయింది. డిసెంబర్లో బరిలో దిగుతున్న సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్. ఆల్రెడీ డిసెంబర్లో టాలీవుడ్ నుంచి అఖండ 2, ఛాంపియన్, డెకాయిడ్ సినిమాలు బరిలో దిగుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు పోటీగా డబ్బింగ్ సినిమాలు రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా సూర్య కరుప్పు, కార్తీ వా వాతియార్, రవిమోహన్ జీని, ప్రదీప్ రంగనాథన్ ఎల్ఐకే సినిమాలు రిలీజ్ కోసం రెడీ అవుతున్నాయి. టాలీవుడ్ సినిమాల బస్ చూసుకొని తమ సినిమాలను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారు తమిళ మేకర్స్. మరి ఈ డబ్బింగ్ సినిమాల దాడి స్ట్రైట్ సినిమాలను ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుందో చూడాలి. మైల్ స్టోన్ మూవీ కోసం ప్రయోగాలను పక్కన పెట్టి కమర్షియల్ ఫార్ములాకు ఓటేశారు కింగ్ నాగార్జున. ఈ మధ్యకాలంలో వరుసగా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫెయిల్ అయిన కింగ్ 100వ సినిమా విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటున్నారు. అందుకే హిట్ సెంటిమెంట్స్ ను రిపీట్ చేస్తున్నారు. ఏంటా సెంటిమెంట్స్ అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. తెలుగు స్క్రీన్ మీద ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కింగ్ నాగార్జున. కెరీర్ స్టార్టింగ్ నుంచే డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్న నాగ్ రీసెంట్ టైమ్స్ లో మరింత డిఫరెంట్ గా మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. గ్రే షేడ్ లో కనిపించడంతో పాటు ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్లో కనిపించి షాక్ ఇచ్చారు. అయితే ఈ ప్రయోగాలు వర్కౌట్ కాకపోవడంతో 100వ సినిమాకు హిట్ సెంటిమెంట్స్ ను రిపీట్ చేస్తున్నారు. రీసెంట్ గా ప్రారంభమైన ఈ సినిమాలో నాగ్ లక్కీ హీరోయిన్స్ నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. నాగ్ బెస్ట్ జోడీ టబు కీలక పాత్రలో నటిస్తున్నారన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. నిన్నే పెళ్లాడతా, ఆవిడ మావిడే లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ లో కనిపించిన ఈ జంట మరోసారి తెర మీదకొస్తుండటంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. టబుతో పాటు నాగ్ స్వయంగా పరిచయం చేసిన అనుష్క ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు కింగ్కు జోడీగా కనిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తమిళ దర్శకుడు కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.